పీకేఎల్ సీజన్ 11లో తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో టైటన్స్ టీం 8 సంవత్సరాల తర్వాత బెంగాల్ వారియర్స్ పై ఈ మ్యాచ్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో వరుసగా 3 పరాజయాల తర్వాత బెంగాల్ వారియర్స్ పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న హర్యానాపై, సెకండ్ ప్లేస్లో ఉన్న ముంబాపై విజయాలతో తెలుగు టైటన్స్ టీం ఈ మ్యాచ్లో అడుగుపెట్టాయి. సో ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ టీం హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిందనే చెప్పాలి. బెంగాల్ పై టైటన్స్ టీం పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మ్యాచ్ డీటెయిల్స్ లోకి వస్తే ఫేవరెట్ గా బరిలోకి దిగిన టైటన్స్ బెంగాల్ పైన ఫస్ట్ హాఫ్ లో డామినేట్ చేసిందనే చెప్పాలి. మెయిన్లీ టైటన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్ ఈ మ్యాచ్ రైడింగ్ లో ఫుల్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎక్కువగా తానే రైడింగ్ కి వెళ్ళాడు. రైడింగ్ కి వెళ్లడంతో పాటు పాయింట్స్ సాధించే క్రమంలో సూపర్ 10 కూడా సాధించాడు. మ్యాచ్ మొత్తం మీద 14 పాయింట్లు సాధించాడు. సూపర్ పర్ఫార్మెన్స్ తో సూపర్ 10 సాధించి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడని చెప్పాలి. మెయిన్లీ లాస్ట్ 3 మినిట్స్ లో తన కూల్ కంపోజినెట్స్ తో రైడ్కి వెళ్లి అపోనెంట్ టీం మ్యాచ్ పై ఉండి కూడా టీం ని నెక్స్ట్ ఏం చేయాలో లీడ్ చేస్తూ మ్యాచ్ పై తన ప్రెజెన్స్ ని చూపాడు. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి టైటన్స్ 19, బెంగాల్ వారియర్స్ 9 పాయింట్లతో ఉన్నాయి. కంఫర్టబుల్ లీడ్ లో ఉన్న టైటన్స్ టీం సెకండ్ హాఫ్ లో బెంగాల్ రైడర్ ప్రణయ్ రాణే రైడ్ లో మంజిత్ చేసిన ఒక ఎర్రర్ వల్ల టైటన్స్ టీం ఆల్అౌట్ అయ్యి లీడ్ కోల్పోయి మ్యాచ్ పై పట్టుకోల్పోయే సిచ్యువేషన్ కి వెళ్ళింది. ఆల్అౌట్ తర్వాత తిరిగి మ్యాచ్ పైకి వచ్చిన టైటన్స్ టీం తిరిగి మ్యాచ్ పై పట్టు సాధించి విజయం సాధించింది అంటే విజయ్ మాలిక్ కెప్టెన్సీ వల్లే అని చెప్పాలి. టీంలో కామ్నెస్ తెచ్చి అడ్వాన్స్ ట్యాకిల్ లో ఎక్స్ట్రా పాయింట్స్ పోనివ్వకుండా అపోనెంట్ ఓన్లీ సింగిల్ పాయింట్ ఇస్తూ రైడ్కి వెళ్ళినప్పుడల్లా మాక్సిమం టైం యూజ్ చేస్తూ మంచి క్యాలిక్యులేటెడ్ మూవ్స్ తో టైటన్స్ కు విజయం అందేలా చేశాడనే చెప్పాలి. టైటన్స్ రైడింగ్ లో విజయ్ మాలిక్ 14 పాయింట్లు, మంజిత్ 3, ఆశీష్ నర్వాల్ 1 పాయింట్ సాధించారు. ముందు చెప్పుకున్నట్టే టైటన్స్ రైడింగ్ ను విజయ్ మాలిక్ రూల్ చేశాడనే చెప్పాలి. ఇక టైటన్స్ డిఫెన్స్ విషయానికి వస్తే శంకర్ గదాయ్ మరియు అజిత్ 3 పాయింట్లు సాధించారు. సాగర్ 2, అజిత్ పవార్ 1 పాయింట్ సాధించారు. సాగర్ ఈ మ్యాచ్ లో డిఫెన్స్ లో కొన్ని ఎర్రర్స్ చేశాడనే చెప్పాలి. మెయిన్లీ అడ్వాన్స్ ట్యాకిల్ చేయటం, బాక్ లైన్ దగ్గరే రైడర్ ని ట్యాకిల్ సింగిల్ గా ట్యాకిల్ కి వెళ్ళటం వంటి ఎర్రర్స్ చేశాడు. బట్ మ్యాచ్ లో తన ప్రెజెన్స్ చూపాడనే చెప్పాలి. టైటన్స్ డిఫెన్స్ లో సాగర్ ఒక టాప్ డిఫెండర్. సో అతని నుండి ఎలాంటి ఎర్రర్స్ ను టైటన్స్ ఫ్యాన్స్ రిసీవ్ చేసుకోకపోవచ్చు. బట్ డిఫెన్స్ లో రైడర్స్ ని పట్టేయడంలో మాత్రం ఫుల్ మార్క్స్ వేయొచ్చు. శంకర్ గదాయ్, అంకిత్ డిఫెన్స్ లో ఫైర్ అయ్యారు. మెయిన్లీ శంకర్ గదాయ్ హెడ్ కి స్మాల్ ఇంజురీ అయిన హెడ్ బ్యాండ్ తో ఆడుతూ కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాడు అనే చెప్పాలి. రైడింగ్ డిఫెన్స్ లో రూల్ చేస్తూ వైల్డ్ ఫైర్ గా ఆడారు. ఇక మ్యాచ్ ముగిసే సమయానికి టైటన్స్ 31, బెంగాల్ 29 పాయింట్స్ సాధించారు. 2 పాయింట్స్ తో విజయం సాధించడంతో పాటు 8 సంవత్సరాలుగా బెంగాల్ వారియర్స్ పై గెలవని టైటన్స్ ఆ రికార్డును కూడా బ్రేక్ చేసింది. ఇక బెంగాల్ వారియర్స్ టీం విషయానికి వస్తే మణీందర్ సింగ్ లేని రైడింగ్ లైనప్ ను ప్రణయ్ రాణే లీడ్ చేశాడు. బెంగాల్ రైడింగ్ లో ప్రణయ్ 9, విశ్వాస్ 4, సుశీల్ 3 పాయింట్స్ సాధించారు. బెంగాల్ డిఫెన్స్ లో హేమరాజ్ 4, వైభవ్ మరియు మంజిత్ 1 పాయింట్ సాధించారు. బెంగాల్ డిఫెన్స్ నుండి సుల్తాన్ ఫజిల్ అట్రాచరీ 1 పాయింట్ కూడా సాధించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ మ్యాచ్ లో టైటన్స్ రూలింగ్ ముందు బెంగాల్ మ్యాచ్ పై గెలుపు గురించి ఆలోచన కూడా చేయలేదనే చెప్పాలి. టేబుల్ టాప్ లోకి వెళ్ళిన టైటన్స్ నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ జైంట్స్ పై ఆడబోతుంది. సో ఆ మ్యాచ్ లో టైటన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో మ్యాచ్ పై చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.